తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోట శ్రీనివాసరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయనలా హాస్యం పండించడం, విలనిజం చూపించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో అన్నంతలా తనలోని విలక్షణ నటనను వెండితెరపై చూపించారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో ఆహనా పిల్లంట చిత్రానికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో ఆయన చేసిన ప్రతి ఒక్క సీను సినీ ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా ఉంటుంది. అది మరేదో కాదు, కోట శ్రీనివాసరావు గారు నటించిన ఆహనా పిల్లంట చిత్రంలో పిసినారి లక్ష్మీపతి పాత్ర. ఈ సినిమాకు జంధ్యాల గారు దర్శకత్వం వహించారు. ఇందులో కోట గారు తన పాత్రలో ఒదిగిపోయి చేశారు. బ్రహ్మానందం గారితో కలిసి ఆయన పండించిన కామెడీ చూస్తే నవ్వకుండా ఉండలేరు. అంతలా ఆ పాత్రలో మెప్పించారాయన. కానీ ఆ పాత్రకు మొదట అనుకున్నది కోటా గారిని కాదట. కథ రాసుకున్నప్పుడు లక్ష్మీపతి పాత్ర కోసం రావు గోపాలరావు గారిని అనుకున్నారట. అయితే అప్పటికే కోటా శ్రీనివాసరావు గారు నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల కావడంతో ఆ రోల్ని కోటా గారితోనే చేయించాలని జంధ్యాల గారు నిర్ణయించుకున్నారట. కానీ నిర్మాత డి రామానాయుడు గారు మొదట అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఆ తరువాత పట్టుబట్టి మరీ ఆయన్ను ఒప్పించారట.